అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జీవం ఉన్న వాటి నుండి నిర్జీవమైన వాటిని వెలికి తీసేవాడు, నిర్జీవమైన వాటిని జీవమున్న వాటిగా మార్చగలిగేవాడు, ఇంకా తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్హమ్దులిల్లా. 3వ పారాలో మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే సూరా బకరా వర్స్ నంబర్ 258 నుండి స్టార్ట్ అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకు రాజ్యాధికారం ఇచ్చాడని గర్వంతో ఇబ్రాహీం అలైహిస్సలాంతో అతని ప్రభువు ఎవరన్న విషయంపై గొడవ పడిన వానిని నీవు చూడలేదా? జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు అని ఇబ్రాహీం అన్నప్పుడు నేను బ్రతికిస్తాను, చంపుతాను అని అతనన్నాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం, సరే, అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా, మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపచేయి అని కోరినప్పుడు ఆ దైవ తిరస్కారి ఆశ్చర్యపోయాడు. యథార్థమేమిటంటే అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏ విషయం గురించి తెలియచేస్తున్నారు అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు నమ్రూద్ అనే రాజుకు జరిగిన సంభాషణ గురించి తెలుపుతున్నారు. వారిద్దరి మధ్య ఏ విషయంలో సంభాషణ జరిగింది అంటే నమ్రూద్ ఏమన్నాడు, నీవు తరతరాలుగా వస్తున్న ఆరాధన విగ్రహారాధన ఎందుకు చేయడం లేదు? నువ్వు ఎవరి ఇబాదత్ చేస్తున్నావు, ఎవరి ఆరాధన చేస్తున్నావు అని ఇబ్రాహీం అలైహిస్సలాంతో అడిగినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, జీవన్ మరణాలను ఇచ్చేవాడు నా అల్లాహ్, పూర్తి సృష్టి రాశిని పుట్టించగలవాడు మరియు వారికి మరణాన్ని ఇవ్వగలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నేను అల్లాహ్ని నమ్ముతున్నాను అని ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నప్పుడు నమ్రూద్ అన్నాడు, ఓ ఈ పనేనా, ఇది అయితే నేను కూడా చేయగలను అని చెప్పి తను రాజు కదా, అందుకని తన జైల్లో ఉన్న జీవిత ఖైదు ఇచ్చి చనిపోబోయే వ్యక్తిని రిలీజ్ చేసేసి ఏ తప్పు చేయని ఒక మంచి అతనికి ఉరిశిక్ష విధిస్తాడు. అప్పుడు అంటాడు, చూసావా, చనిపోబోవలసిన వ్యక్తిని నేను వదిలిపెట్టేశాను, హాయిగా జీవించగల వ్యక్తిని నేను మరణమిచ్చాను అని అంటాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అంటారు, సరే అయితే నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర్యుణ్ణి తూర్పు వైపు నుండి ఉదయింపచేస్తున్నాడు కదా, మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపచెయ్యి అని కోరాడు. అప్పుడు ఆ దైవ తిరస్కారి ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయలేరు. మనకి ఈ ప్రపంచంలో కొన్ని పనులు వేరే వ్యక్తులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ దాని వెనకాల అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఉంటేనే ఆ పని జరుగుతుంది. యథార్థం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుర్మార్గులకు సన్మార్గం చూపడు. ఈ ఆయత్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ పూర్తి సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని. సూరా బకరా వర్స్ నంబర్ 259 తీసుకుంటే దానిలో ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడి ఉన్న పట్టణం మీదుగా పోయినవాడు అతనిని నీవు చూడలేదా? దీని చావు తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి కూడా మరణాన్ని ఇచ్చి 100 ఏళ్ల వరకు మరణస్థితిలోనే ఉంచారు. తరువాత అతన్ని లేపి ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు అని అడిగాడు. అతను మహా అయితే 1 రోజు లేక 1 రోజులో కొంత భాగం అని సమాధానం చెప్పాడు. లేదు, నీవు 100 ఏళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు అని అల్లాహ్ చెప్పారు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు, అవి ఏమాత్రమూ చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో, మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము. మేము గాడిద ఎముకలను ఏ విధంగా లేపి వాటిపై మాంసం నింపుతామో చూడు. ఇదంతా ప్రస్ఫుటమైపోయాక అల్లాహ్ ప్రతీదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు అని అతను అన్నాడు. ఈ వాక్యం మనకి ఏం తెలియచేస్తుంది అంటే ఉజైర్ అలైహిస్సలాం గారు ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు కొంచెం ఫుడ్ మరియు ఒక గాడిదను తన వెహికల్గా, అప్పట్లో యానిమల్స్ని యూజ్ చేసేవారు కదా, సో వెళ్తున్నప్పుడు ఒక ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి తలకిందులుగా పడిపోయి పాడైపోయిన ఒక పట్టణం వైపు నుండి వెళ్తున్నప్పుడు ఆయన అది చూసి ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు ఇది ఇంత దీనస్థితికి వచ్చేసింది కదా, ఇక్కడ చనిపోయిన వాళ్ళని వీళ్ళందరినీ అల్లా సుబ్హానహు వ తఆలా తిరిగి ఎలా ప్రాణం పోస్తారు అని ఆయనకి ఆశ్చర్యం వేసింది. అల్లా సుబ్హానహు వ తఆలా అప్పుడు ఆయనను 100 ఏళ్ల పాటు మరణస్థితిలో ఉంచేశారు. తర్వాత ఆయన్ని లేపి అడిగారు, నువ్వు ఇక్కడ ఎంతకాలం పడుకున్నావు అని. ఉజైర్ అలైహిస్సలాం అన్నారు, 1 రోజు లేదా 1 రోజులో కొంత భాగం అని చెప్పారు. అప్పుడు అల్లా తాలా చెప్పారు, లేదు, నీవిక్కడ 100 సంవత్సరాలు ఇలానే ఉన్నావు, కావాలంటే నీ అన్నపానీయాలను చూడు మరియు నీతో పాటు తెచ్చుకున్న గాడిద పరిస్థితి చూడు అన్నారు. మనం ఏదైనా ఫుడ్ని పెట్టామనుకోండి, మహా అయితే అది ఒక 10 days 15 days ఎక్కువ షెల్ టైం ఉన్నవైతే ఉంటాయేమో. కానీ ఒక యానిమల్ చనిపోయి అది డీకంపోజ్ అయ్యి దాని ఫ్లెష్ మొత్తం కూడా డీకంపోజ్ అయిపోయి ఎముకలు మిగిలాలి అంటే దానికి ఎక్కువ సమయం పడుతుందా, లేదా ఫుడ్ స్పాయిల్ అవడానికి ఎక్కువ సమయం పడుతుందా? న్యాచురల్గా అయితే గాడిద స్పాయిల్ అయిపోయి డికంపోజ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫుడ్దేముంది, చాలా త్వరగా డికంపోజ్ అయిపోతుంది. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా ఈ 100 సంవత్సరాల్లో అన్నపానీయాలకి ఏమని ఆజ్ఞ ఇచ్చారు? నువ్వు పాడవకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు. అందుకే ఆయన తెచ్చుకున్న అన్నపానీయాలు ఏమి పాడవలేదు. కానీ గాడిదకు మరణం ఇచ్చినప్పుడు దానికి ఆజ్ఞ ఏమి ఇవ్వబడింది? అది డికంపోజ్ అయిపోవాలి, దాని బోన్స్ బయటికి వచ్చేయాలి అని అల్లా దానికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదే అక్కడ జరిగింది. దీని నుంచి మనకేమర్థమవుతుంది? లాభ నష్టాలు అన్నది అల్లా చేతిలో ఉంటాయి. అల్లా ఏదైనా వస్తువు ద్వారా మనకి లాభం చేయాలి అని చేకూరితే ప్రపంచంలో అందరూ కలిసి కూడా మనకి నష్టాన్ని చేకూర్చలేరు. ఒకవేళ అల్లా సుబ్హానహు వ తఆలా మనకి నష్టం జరగాలి అని రాసి పెడితే ప్రపంచంలోని అందరూ కలిసి కూడా మనకి లాభం చేయాలి అని కోరుకుంటే ఎప్పటికీ లాభం చేయలేరు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఉజైర్ అలైహిస్సలాంను లేపి చూపించారు, నీకు ఈ డౌట్ ఉంది కదా, నేను ఎట్లా తిరిగి పుట్టిస్తాను అని. సరే, నీ ముందే చూపిస్తాను చూడు అని ఆ గాడిద ఎముకలను లేపి వాటిపై మాంసం నింపడం మరియు దానికి ప్రాణం పోయడం ఇవన్నీ కూడా చూపించారు, నేను ఇలా చేస్తాను అని. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం గారు, అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడు అని నాకు తెలుసు అని అల్లాతో అన్నారు. నాకు ముందు నుంచి నమ్మకం ఉంది, కాకపోతే నాకు ముందే తెలుసు, నాకు నమ్మకం ఉంది, కానీ నా అనుభవం ద్వారా నా నమ్మకం మరింత బలపడింది, నా జ్ఞానం కూడా పెరిగింది అని ఆయన తెలియచేశారు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏమిటి అంటే, మనం పేదవారిగా ఉన్నా ధనికులుగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, వయసులో ఉన్న ముసలవాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన సమయం అయిపోయింది అంటే మనకి మరణం అనేది కంపల్సరీ వస్తుంది. అప్పుడు మనం అల్లాని నాకు ఒక్కసారి సుబ్హానల్లా చెప్పడానికి టైం ఇవ్వాలా, నాకు ఒక్కసారి 2 రకాతులు నమాజ్ చేసుకోవడానికి టైం ఇవ్వాలా, నేను కొద్దిగా ఖురాన్ చదువుకుని వస్తానల్లా అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఎవ్వరికి కూడా టైం ఇవ్వరు. అందుకని మనం ఎప్పుడు మనకి చావు వస్తుందో తెలియదు కాబట్టి మన మరణం కోసం మనం తయారీ చేసుకోవాలి. ఎందుకు, ఏ విధంగా అయితే అల్లా సుబ్హానహు వ తఆలా తిరిగి పునర్జన్మను ప్రసాదించారో ఆ గాడిదకి, అలాగే మనల్ని ప్రళయ దినం రోజున అల్లా మళ్ళీ లేపుతారు. మనం అసలు వజూద్లో లేనప్పుడే, అసలు మనం ఏమీ లేనప్పుడే మనల్ని క్రియేట్ చేసిన అల్లా సుబ్హానహు వ తఆలాకి రెండవసారి మనం చనిపోయిన తర్వాత పుట్టించడం పెద్ద కష్టమేమీ కాదు. అసలు అల్లా సుబ్హానహు వ తఆలాకి కష్టమైన పని అంటూ ఏదీ లేదు. ఒక పేపర్ మీద రాయాలి అంటే ఫస్ట్ కష్టంగా ఉంటుంది, కానీ దాన్ని జిరాక్స్ తీయించాలంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అదేవిధంగా అల్లా సుబ్హానహు వ తఆలా ఒక మనిషిని పుట్టించిన తర్వాత అతను చనిపోయినా సరే అల్లా తాలా తిరిగి అతన్ని బ్రతికించగల గొప్పవాడు, సమర్థుడు. కాబట్టి ఏ పని చేస్తున్నా సరే ఇది నా ఆఖరి పుణ్యకార్యం అయితే ఎలాగా అన్న ఆలోచనతో ప్రతి పుణ్యకార్యాన్ని ది బెస్ట్ చేయడానికే ప్రయత్నం చేయాలి. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ వల్బాసి బాదల్ మౌత్ అంటే చనిపోయిన తర్వాత తిరిగి మనం లేపబడతాము అన్న నమ్మకాన్ని మరింత అధికం చేయగాక. ఎందుకంటే ఆ నమ్మకం అనేది ఎప్పుడైతే మనలో తక్కువ అవుతుందో అప్పుడే మన జీవితంలో పాపాలనేది ఎక్కువ జరుగుతాయి. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పి వినే కంటే ఎక్కువగా ఆచరించే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.